తందూరి ఆలూ చాట్. వావ్! సో ఆలు అంటే అందరి ఫేవరెట్ యాక్చువల్గా, అండ్ చాట్ కాబట్టి ఇంకా చెప్పక్కర్లేదు. తందూరి ఫ్లేవర్, సో ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉంది కాంబినేషన్. మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం అసలు. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్! సో ఒక చాట్ లాగా కదా, సో అందరికీ నచ్చుతుంది ఆలు అనగానే. బట్ ఏంటంటే చాలామంది స్టెప్ బ్యాక్ చేస్తూ ఉంటారు, ఆలు కదా కొద్దిగా కార్బోహైడ్రేట్స్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి అని. బట్ ఇలా కొంచెం హెల్దీగా చేసుకుందాము అనుకున్నప్పుడు బ్యాలెన్సింగ్గా పెరుగు కూడా తీసుకొచ్చేసావు, అండ్ చాలా మినిమల్గా వేస్తావు ఏ వేసినా కూడా. సో అలా ప్రిపేర్ చేసుకుంటే, హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీ అయిపోతాయి నాకు. ఎస్, అవును. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ స్టార్ట్ చేసేద్దాము మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందు ఒక మిక్సింగ్ బౌల్, ఓకే ఒక స్పూన్, ముందుగా ఆవ నూనె యూస్ చేస్తున్నాం ఇందులో. ఓకే, ఇంకొక స్పూన్. ఇప్పుడు స్పైసెస్ అన్నీ కూడా మిక్స్ చేద్దాం. ముందుగా కాశ్మీరీ కారం, ధనియా పౌడరు, జీరా పౌడర్, ఓకే, కొంచెం పసుపు. సో ఫస్ట్ మ్యారినేషన్కి ఏవి కావాలో అది ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ కూడా కొంచెం, ఆమ్చూర్ పౌడర్, ఆ తర్వాత కొంచెం కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, అలాగే కొంచెం పెరుగు. ముందుగా ఇవి చక్కగా మిక్స్ చేసేద్దాం. సో ఆవ నూనె ఎందుకు అంటే ఏదైనా స్పెషలా, లేకపోతే రెగ్యులర్గా మనం ఆయిల్స్ చేంజ్ చేయాలి కాబట్టి అలా చేంజ్ చేసాం? రెగ్యులర్గా మనం ఆయిల్స్ చేంజ్ చేయాలి కాబట్టి చేంజ్ చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే తందూరి చేస్తున్నాం కదా, సో కొంచెం ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది అది. ఓకే, ఇందులోనే మనం ఆలు కూడా మిక్స్ చేద్దాం. సో ఇది బేబీ పొటాటో, కావాలంటే మనం నార్మల్ ఆలుని కూడా చిన్న చిన్న పీసెస్ యూస్ చేసి చేయొచ్చు. ఓకే, సో చక్కగా అలా మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే, సో మనం దీన్ని ఫ్రై చేసేసుకుందాం. ఓకే, గీ తోటి ఫ్రై చేస్తున్నాను. అలాగే కొంచెం బటర్ కూడా వేస్తున్నాను. ఓకే, ఏదైనా ఒకటి యూస్ చేయొచ్చు, లేదంటే కొంచెం ఫ్లేవర్ ఎక్కువ కావాలి అంటే 2 యూస్ చేస్తాం. ఓకే, ఇందులో మ్యారినేట్ చేసిన పొటాటో, సో బంగాళాదుంపలు అయితే నువ్వు ఆల్రెడీ ఉడికించే తీసుకొచ్చేసాను. అవును. అండ్ తందూరి ఫ్లేవర్ చాలా మందికి నచ్చుతుంది కాబట్టి, సో ఇలాగ ప్రిపేర్ చేసుకుంటే మనం మంత్లీ వన్స్ అలా యూస్ చేయొచ్చా, ఎలా యూస్ చేయాలి? సో మంత్లీ మనం ట్వైస్ కూడా యూస్ చేయొచ్చు. సేమ్ ఆలూ ప్లేస్లోనే మనకు కావాల్సింది ఏదైనా లైక్ చికెన్ కానీ అలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇది స్పెషల్లీ ఫర్ వెజిటేరియన్స్ అండ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు మంత్లీ వన్స్ యూస్ చేయాలి, ఎందుకంటే ఇది ఆలూ సింపుల్ కార్బ్స్ ఉంటాయి కాబట్టి. రిమైనింగ్ నాన్ డయాబెటిక్ పీపుల్ మంత్లీ ఒక 2 to 3 వరకు యూస్ చేయొచ్చు. సో అది అలా సార్ట్ అవుతూ ఉంటుంది. అందులో మనం కొంచెం బొగ్గుని కాల్చుకుందాం. ఓకే, సో ఎలాగో ఇది కాలుతూ ఉంటుంది, కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు తందూరి ఫ్లేవర్ ఇలా బొగ్గుతో ఆ ఫ్లేవర్ తీసుకోవడము స్మోకీగా, ఇది హెల్దీనా లేకపోతే ఇంకేంటి?
యా హెల్తీ, అదంతా ఎఫెక్ట్ ఏం కాదు. బట్ ఏంటంటే మనం ఎక్కువగా అంటే ఫ్రీక్వెంట్గా యూస్ చేయకూడదు, కొంచెం రేర్గా తీసుకోవాలి, జస్ట్ ఫ్లేవర్ చేంజ్ కోసం. ఓకే, ఎందుకంటే చాలా మంది బార్బిక్యూ ఇలా చేసుకుంటూ ఉంటారు కదా, సో అలానే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ థింగ్, బట్ ఎక్కువ రెగ్యులర్గా యూస్ చేయకూడదు రెగ్యులర్గా ఫ్లేవర్ అనేది. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఇది ఇలా కాలుతుంటుంది, అలా ఫ్రై అవుతుంటుంది. ఓకే పల్లవి, చక్కగా బొగ్గు కూడా కాలిపోయింది. సో ఇంకా మనం షిఫ్ట్ చేద్దామా మరి? యా, షిఫ్ట్ చేసేద్దాం. ఓకే, సో ఆఫ్ చేసి అది మధ్యలో పెడతాం. సో కొంచెం యా ఓకే, అందులో కొంచెం గీ వేసేసి లిడ్ పెట్టేద్దాం. సో అలాగా మనం ఆ తందూరి ఫ్లేవర్ని ఇలా చేసుకుంటాం అనమాట. చాలా వరకు రెస్టారెంట్స్లో కూడా ఇలా ప్యాన్ పెట్టేస్తారు బొగ్గు కాల్చి. ఓకే, సో ఆలు అనేది మనము ఎప్పుడు ఏంటంటే ఇందాక మాట్లాడుకున్నట్టు కార్బ్స్ ఎక్కువ ఉంటాయి అంటాం కదా. సో రెగ్యులర్గా డయాబెటిక్ వాళ్ళు కాకుండా నార్మల్గా నాన్ డయాబెటిక్ వాళ్ళు ఎంతలో తీసుకుంటే మంచిది, అంటే క్వాంటిటీ కానీ లేకపోతే ఫ్రీక్వెన్సీ ఎలా తీసుకుంటే మంచిది? సో నాన్ డయాబెటిక్ పీపుల్ కూడా అది సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి 1 కప్ చాలు, అది కూడా వీక్లీ వన్స్ తీసుకుంటే చాలు. సో బేబీస్ కూడా మనం స్నాక్స్ ప్రిఫర్ చేసేటప్పుడు ఎక్కువగా ఆలు ప్రిఫర్ చేస్తాం కాబట్టి సో వాళ్ళకి ఒక 3 to 4 times దట్టు చాలా స్మాల్ క్వాంటిటీలో ఇవ్వాలి. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఇంకా ఇది అయిపోయినట్టే? యా, ఇంకా అయిపోయినట్టే, చూసేద్దాం. ఎస్, సో ఇంకా ఆఫ్ చేసేసుకుందాం, సర్వ్ చేసుకుందాం. యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం గార్నిషింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా పెరుగు, నెక్స్ట్ గ్రీన్ చట్నీ, ఆ తర్వాత కట్టా మిట్టా కూడా. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేద్దాం ఇందులోనే. కాశ్మీరీ కారం కొంచెం, కొంచెం చాట్ మసాలా, ఓకే, కొంచెం బ్లాక్ సాల్ట్. సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే చాట్లో, నిమ్మకాయ రసం. లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర. సో కావాలంటే కొంచెం సన్న కారం పూస మనం చాట్లో యూస్ చేస్తాం, సో ఆ సేవ్ కూడా యూస్ చేయవచ్చు. ఓకే, లాస్ట్ ఇప్పటికైతే మన తందూరి ఆలూ చాట్ రెడీ అయిపోయింది. వావ్, తందూరి ఆలూ చాట్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తందూరి ఆలూ చాట్ కి కావాల్సిన పదార్థాలు: చిన్న బంగాళాదుంపలు 1 కప్పు, నల్ల ఉప్పు 1 టేబుల్ స్పూన్, ఆవు నూనె 2 టేబుల్ స్పూన్లు, కసూరి మేతి కొద్దిగా, కాశ్మీరీ కారం కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, బొగ్గు 1, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చట్నీ కొద్దిగా, కట్టా మిట్టా చట్నీ కొద్దిగా, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. తందూరి ఆలూ చాట్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఆవు నూనె, కాశ్మీరీ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, చాట్ మసాలా, నల్ల ఉప్పు, ఆమ్చూర్, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉడికించిన చిన్న బంగాళాదుంపలు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి, వెన్న వేసి ఆలు మిశ్రమం వేసి వేయించాలి. బొగ్గుని కాల్చి ఒక గిన్నెలోకి తీసుకొని నెయ్యి వేసి ఆలు మిశ్రమంలో ఉంచాలి. సర్వింగ్ ప్లేట్లోకి వేయించిన బంగాళాదుంపలు, పెరుగు, గ్రీన్ చట్నీ, కట్టా మిట్టా చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, కాశ్మీరీ కారం, చాట్ మసాలా, నల్ల ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ తందూరి ఆలూ చాట్ రెడీ.